గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఎస్ సరస్వతి. ఈ సినిమా రీసెంట్గా అయితే రిలీజ్ అయింది మామ, మొన్న 6th. అయితే ఈ సినిమా క్యూరియాసిటీ ఎంత ఉంది, ఆ ట్రైలర్లో చూసిన తర్వాత క్యూరియాసిటీ అనిపించింది అది ఎలా ఉంది, మరి ఆ సినిమా మన అంచనాలకైతే దాటి అందుకుందా ఆ క్యూరియాసిటీని, ఈ కథలో ఉన్న సస్పెన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు రివ్యూలో మాట్లాడేసుకుందాం. ఏంటి పాయింట్స్ అనేది మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియోని లైక్ చేయండి మామ, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మామ, మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే కథ విషయానికి, స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మామ. సరస్వతి అనే ఒక మహిళ, మధ్య తరగతి మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె జీవితంలో అనుకోకుండా ఎదురైన ఒక సమస్య, దానివల్ల తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సమాజంలో ఒక మహిళ ఒంటరిగా పోరాడాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్గా తీసుకున్నారు. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రం కాకుండా కొంచెం ఎమోషనల్ యాంగిల్ని కూడా మన దర్శకుడు డైరెక్టర్ ఆల్రెడీ మనకు తెలుసా కూడా, సో ఇందులో కొంచెం టచ్ చేశారు ఎమోషనల్ కూడా. అయితే ప్లస్ పాయింట్స్ ఏంటని మాట్లాడుకుంటే, మెయిన్ లీడ్గా పోషించిన ఆవిడ, మన మెయిన్ లీడ్స్ చాలా బాగా నటించారు. సో ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ మరియు భయంలో కొంచెం భయంగా ఉండే సీన్స్ ఉంటాయండి. అలాంటి సీన్స్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు అక్కడ. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ థ్రిల్లర్ సినిమాస్కి మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరే మంచి బ్యాక్ బోన్ సినిమాస్కి. సో అయితే ఈ సినిమాలో బీజిఎమ్స్ కొంచెం ఎడ్జ్నే కూర్చోబెట్టింది, బికాజ్ ఆ మ్యూజియం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అలాంటి సీన్స్ని అలా ఎడ్జ్లో కూర్చోబెట్టే. సో సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్లు కొంచెం సర్ప్రైజ్ చేస్తాయి, ఆ సర్ప్రైజ్ ఖచ్చితంగా చేస్తాయి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే. సో మైనస్ సొల్యూషన్కి వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అక్కడక్కడ సాగదీసినట్టు అనిపించింది. బికాజ్ ఎందుకంటే ఈ కథలోకి ఎంటర్ అవడానికి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ను వాడుకున్నాడు బాగా, అంటే డెప్త్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు మనకి స్టోరీలోకి ఎంటర్ అవడానికి ఫస్ట్ హాఫ్లో, అందుకే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. సో ఇలాంటివి ఎక్సెప్షన్ అనుకోవచ్చు, అది కొంచెం మైనస్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటే అనిపించింది, బికాజ్ ఆ డార్క్ థీమ్స్ కానీ అలాంటి చోట్ల. సో బట్ ఈ చిన్న సినిమా కావడం వల్ల మేబీ అలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయి, బికాజ్ అలాంటివి ఉంటాయి కాబట్టి. సో కొంచెం ప్రొడక్షన్ వల్ల ఇంకొంచెం బెటర్ ఉంటాయి అనిపించింది. సో మొత్తంగా చెప్పాలంటే సరస్వతి అనే ఒక డీసెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్కి కాకుండా వాటికి డిఫరెంట్గానే ఉంది. ఒక సీరియస్ పాయింట్తో సాగే మూవీ అని పాయింట్తో సాగే సినిమా ఇది. సో చూడాలనుకునే వారికి ఇది నచ్చుతుంది ఖచ్చితంగా. నాకైతే ఇది ఒక హిట్ మూవీ మామ, ఖచ్చితంగా చెప్తాను. బికాస్ అందరిలాగా మనం పొలు టమాటాలు పుచ్చకాయలేము కాబట్టి మన సినిమా భాషలో ఇచ్చుకుంటాయి ఇప్పుడు రివ్యూస్ అనేది. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్ అలాగా. సో నాకైతే ఇది ఒక హిట్ మూవీ మామ, ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మామ. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మామ. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వరకు ఉంటాం మామ. బై, టాటా.